ఈ కరుణాకరు సుగుణమ్మ ఇంకా మత ఉన్మాదముతో మత సాంగత్యముతో డిస్కీ బాబా రాధా మనోహర దాసు ఇంకా ఎందరైతే ఉన్నారో మత ఉన్మాదముతో మానవత్వం మర్చిపోయి అసలుకి మనుషులముగా మానవత్వముగా ప్రేమించే ఆ ప్రేమని మర్చిపోయి దుర్మార్గంగా అహంకారముతో మనిషిని ప్రేమించలేని ఈ కరుణాకరు సుగుణమ్మ అంటే ఎంత దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి వారికి నేను ఇస్తున్న వారి ఎదుట కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నాను. మొట్టమొదటిగా ఏంటయ్యా అంటే ఎవరికి మొక్కాలో ఎవరిని ఆరాధించాలో అసలుకి చెయ్యెత్తి మొక్కాలిసే ఆ మొక్కించుకునే వారిలో ఎలాంటి కొలతలు కలిగి ఉండాలో క్వాలిటీస్ ఎలాగ ఉండాలో మనము చెయ్యెత్తి మొక్కాలి అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి. కానీ ఈరోజు ఈ కరుణాకరు సుగుణమ్మ డిస్కీ బాబా గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదు, నేనంతా ఎరిపే అనుకుంటుందట. అలాగనే ఈరోజు ఈ కరుణాకరు సుగుణమ్మ రాధా మనోహర్ దాసు బాబా డిస్కీ బాబా వీరితో పాటు ఇంకా కొద్దిమంది మూర్ఖత్వముతో మూర్ఖంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును దూషిస్తూ అంటే వీరు లేటెస్ట్గా అడుక్కుంటూ ఉన్నారు. మరి వారి గ్రంథాలు చెప్తే ఎవరు వింటారు? ఒకవేళ చూసినా విన్నా మరి వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటారా? ఉండలేదు. ఎందుకంటే వారి వారి పురాణాలలో వారి వారి చరిత్రలో వారి వారి స్టోరీస్ చెప్పబడి ఉన్నాయి. ముఖ్యముగా ఎవరైతే మరి అహంకారముతో మానవత్వం మర్చిపోయి దేవుణ్ణి సృష్టికర్తని ఎదిరించాలని ఆకాశానికి ఊపితే ఆ ఊమి ఎవరి మీద పడుతుంది? ఊసిన వారి మీదే పడుతుంది. ఆకాశం ఎక్కడ, మట్టి పురుగైన మనిషి ఎక్కడ? నేను ఎందుకు చెప్పానంటే ఈ కరుణాకరు సుగుణమ్మ రాధా మనోహర్ దాసు అంటే డిస్కీ బాబా మాట్లాడుతూ ఉన్నారు, ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు. ఒకరోజు ప్రబల సింహాసన తీర్పు ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ప్రబల సింహాసనం తీర్పు ఉంది. ఆ తీర్పు ఎదుట నిలబడినప్పుడు ఆ రోజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన ఎవరో తెలుసా? ఈరోజు ఈ మానవ లోకములో దూషిస్తూ యేసు ప్రభు వారి మీద తిరగబడ్డారుగా. ఆ రోజు మీరు ఎవరినైతే ఈ లోకములో ఈ మానవ సృష్టిలో దూషించారో తిరగబడ్డారో ఆ రోజు ప్రబల సింహాసనం తీర్పులో సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఎవరో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతుగు యెహోవా, ఆయన రక్షకుడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆయనే తీర్పు తీర్చువాడు. ఆ రోజు ఆయన సముఖము నుండి భూమి ఆకాశములు నిలవలేక ఆ సింహగర్జనకి పారిపోతాయట. ఈరోజు ఎన్ని రకాలుగా నీటి పాఠాలని వర్ణించినా తెలియపరిచినా, ఒరే బాబు, మనం పోతున్న మార్గములో మోక్షానికి దారి లేదురా, మనము ఎవరినైతే మొక్కామో వారు
మనుషులే.